మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వారం ఈ 23వ తారీఖు నుంచి అలాగే 29వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వారం మనం మేజర్ ట్రాన్సిట్ చేంజెస్ చూస్తే కనుక సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పోయిన వారం లాగే ఇక్కడ మేషంలో కుజుడు, వృషభంలో గురుడు, రవి బుధ శుక్రులు మిథునంలో, కన్యలో కేతువు, అలాగే కుంభంలో శని, మీనంలో రాహు నడుస్తున్నారు. ఇక చంద్రుని యొక్క సంచారం కూడా ధనస్సు, మకర, కుంభ, మీనాల మీదుగా 4 రాశుల మీదుగా ఉంది. సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి వారికి సంబంధించి చూద్దాం. మేషరాశి వారికి ద్వితీయంలో గురుడు, తృతీయంలో శుక్రుడు, తృతీయంలో రవి, షష్టమంలో కేతువు, లాభంలో శని, మొత్తంగా 5 గ్రహాల యొక్క అనుకూలత మేషరాశి వారికి అద్భుతంగా ఉంది. ఇక్కడ ఈ 5 గ్రహాల్లో ద్వితీయంలో గురుడు కావచ్చు, తృతీయంలో రవి కావచ్చు, షష్టమంలో కేతువు కావచ్చు, లాభంలో శని కావచ్చు, అన్ని గ్రహాలు మంచి మంచి దిగ్బల స్థానాల్లో ఉండటం వల్ల 2 లాంగ్ టర్మ్ ప్లానెట్స్, ఒకటి గురుడు, 2 కేతువు. ద్వితీయంలో ఉన్న గురుడు చక్కగా ఫైనాన్షియల్ సపోర్ట్ని, ఆర్థిక సమృద్ధిని ఇస్తూ ఉండగా, షష్టమంలో ఉన్న కేతువు ఇక్కడ శత్రు విజయాన్ని ఇస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉండగా, లాభంలో ఉన్న శని మీ చిరకాల కోరికను మీరు తీర్చుకునే విధంగా ఇక్కడ 5 గ్రహాల యొక్క అనుకూలత సంపూర్ణంగా మీకు ఉండటం వల్ల మేషరాశి వారు మీరు ఏదైతే కార్యాన్ని జయించాలని ముందుకు వెళ్తూ ఉంటారో ఆ పనుల్లో చాలా వరకు పాజిటివ్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఈ వారం 9, 10, 11, 12 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది, సోమ, మంగళ, బుధ 4 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. భాగ్యస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం అనుకూలంగా ఇక్కడ ఉండటం, అయితే ఇక్కడ గురుడి యొక్క సంచారం కూడా ద్వితీయ స్థానంలో ఉండటం. ముఖ్యంగా ఈ రాశి వారికి నాన్నగారు మీ యొక్క ఫ్యామిలీలో, అంటే మీ ఫ్యామిలీ వేరుగా నాన్నగారు వాళ్ళ ఊళ్ళో ఇలా ఉండే చాలా సందర్భాల్లో ఇక్కడ ఈ స్పెండ్ విత్ యువర్ ఫాదర్, చక్కగా నాన్నగారి ఆశీస్సులు, గురువుల ఆశీస్సులు, ఫాదర్ బ్లెస్సింగ్స్ ఇక్కడ మీ కుటుంబానికి సంబంధించి ఇక్కడ చాలా వరకు ఉంటూ ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో మీ యొక్క పేరెంట్స్తో మీరు కలిసి ఇక్కడ స్పెండ్ చేసే ఆస్కారాలు ఈ యొక్క వారం మనకి కనిపిస్తూ ఉన్నాయి. సోమ, మంగళవారాల్లో దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, చంద్రుడు దశమంలో యోగిస్తారు. అలాగే శని యొక్క సంచారం కూడా లాభస్థానంలో ఉంది. ఏం కష్టపడ్డా, ఏం చేసినా నా వృత్తి గురించి, నా ఉద్యోగం గురించి, నా ప్రొఫెషన్ గురించే కాబట్టి నేను అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ఎంత కష్టమైనా పడతాను అనుకునే విధంగా మేషరాశి వారికి చక్కగా అనుకూలమైన కాలం. నేను ఇప్పుడే నిరూపించుకోవాల్సిన సమయం, నాకు ఈ ఫ్లెక్సిబిలిటీ చాలా బాగుంది కాబట్టి ప్రొఫెషన్ పరంగా ఇంకొంచెం బాగా ఎదగాలి అనుకునేటట్టు మీ యొక్క డిటర్మినేషన్ అనేది ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక బుధ, గురువారాల్లో కూడా ఈ రాశి వారికి సంబంధించి మనం ముఖ్యంగా చూసినప్పుడు లాభస్థానంలో శని యొక్క సంచారం మనం ఆల్రెడీ చెప్పుకుంటూ ఉన్నాం. కాబట్టి ఉద్యోగంలో గుర్తింపు రావడానికి కానీ, వ్యాపారంలో ప్రాఫిట్స్ రావడానికి కానీ, చేసే పనిలో ప్రయోజనంగా ఉండటం కోసం కానీ తప్పకుండా మేషరాశి వారికి ఇది అనుకూలమైన కాలంగా మనం చెప్పచ్చు. ఇక వారాంతానికి చూస్తే శుక్ర, శనివారాల్లో ఏదో ఒక తెలియని టెన్షన్, చిన్నపాటి ఎక్స్పెన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి. ఈ ఖర్చులు ఉన్నప్పటికీ కూడా దానికి తగ్గట్టు కూడా ఫైనాన్షియల్గా ఇక్కడ ఖర్చులు ఉంటాయి, దానికి తగ్గట్టు రాబడి కూడా మీరు ప్లాన్ చేసుకుని ఉంటారు. ఈ మేషరాశికి ముఖ్యంగా తృతీయ స్థానం రవి యొక్క సంచారం అద్భుతంగా బుధుడితో కలిసి అక్కడ ఏర్పడుతుండటం మిథున రాశిలో ఇది గత 3 నెలలుగా ఉన్న ఆరోగ్య సమస్యలను అధిగమించడానికి కానీ, మంచి విల్ పవర్తో, పరాక్రమంతో మీరు ఇంకొంచెం ధైర్యంగా ముందుకు అడుగు వేయడానికి కానీ ఇక్కడ మేషరాశి వారికి చాలా అద్భుతమైన ఇక్కడ ఈ యొక్క గ్రహాల పొజిషన్ మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ఈ రాశి వారికి
మీరు మ్యారేజ్ మ్యాచెస్ చూసినట్టయితే ఈ సమయంలో మీ యొక్క రిలేటివ్స్, దగ్గర బంధువులు, తోబుట్టువుల ద్వారా, ఎరుగు పొరుగు వారి ద్వారా ఇక్కడ మ్యాచెస్ అనేవి కుదిరే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. వ్యాపారంలో కూడా సెల్ఫ్ ఎఫోర్ట్స్ ఎక్కువ పెడతారు. అందరినీ కలుపుకు వెళ్ళాలని సమాజంలో అందరితో కూడా చాలా మిత్రత్వం వహిస్తూ మీరు ముందుకు వెళ్ళే ఆస్కారాలు ఇక్కడ తృతీయ స్థాన శుక్రుడి వల్ల మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశికి వ్యయంలో ఉన్న రాహువు, తృతీయంలో ఉన్న బుధుడు స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి పెద్ద ఇబ్బంది కాదనుకోండి. కానీ వ్యయంలో ఉన్న రాహువు మాత్రం కొంత ఇక్కడ దూరపాటి ప్రయాణాలను కానీ కొంచెం ఎక్స్పెన్సెస్ కానీ ఇస్తూ ఉన్నారు కాబట్టి దుర్గామాత ఆరాధన చేసుకోండి. ప్రతి శనివారం నవగ్రహాల రాహుకి అర్చన ఏదో ఒకటి చేసుకొని చక్కగా ఒక 18 ప్రదక్షిణలు రాహుకి చేసుకోవటం, నిత్యం అర్ధకాయం మహావీరం రాహు నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం ఈ రాశికి చాలా మంచిది. వృషభ రాశి వారికి సంబంధిద్దాం. వృషభ రాశి వారికి ద్వితీయంలో బుధుడు, ద్వితీయంలో శుక్రుడు, లాభంలో రాహు, మొత్తంగా 3 గ్రహాల యొక్క అనుకూలత వృషభ రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ 3 గ్రహాలే అనుకూలించిన వృషభ రాశికి అద్భుతంగా పవర్ఫుల్ మనీ కాంబినేషన్స్కి కారకమైన బుధ శుక్రులు కావచ్చు, అలాగే రాహు కూడా లాభంలో ఉండటం కావచ్చు. ఆర్థికపరమైన విషయాల్లో ఎటువంటి ఇబ్బందులు రాకుండా చక్కగా బ్యాలెన్స్డ్గా ముందుకు తీసుకువెళ్ళడానికి ద్వితీయ స్థానంలో ఉన్న బుధ శుక్రులు, లాభంలో ఉన్న రాహువు చాలా అనుకూలమైన ఫలితాన్ని ఇస్తున్నందువల్ల ఆర్థికపరమైన చిక్కులు వృషభ రాశి వారికి అంతగా ఉండవనే చెప్పాలి. ఈ రాశికి అష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం మొదలవుతుంది. 8, 9, 10, 11 స్థానాల మీదుగా బుధ, గురు, శుక్ర, శని 4 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. అష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం మొదలవుతూ ఉంది. ఈ రాశికి గురు భగవానుడి యొక్క సంచారం కూడా రాశిలో ఉంది కాబట్టి జాయింట్ అకౌంట్స్కి సంబంధించి కానీ, మీ పార్ట్నర్ వెల్త్ కానీ, వారసత్వ ఆస్తులకు సంబంధించిన వ్యవహారాల్లో కానీ, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో కొంతవరకు ఫేవరబుల్ రిజల్ట్స్ అనేవి ఉండే ఆస్కారాలు ఉన్నాయి. అంటే ఇంకా అదనంగా ఫైనాన్షియల్ సోర్సెస్ మీ యొక్క నాన్నగారి నుంచి కానీ, ఫ్యామిలీ నుంచి కానీ, పార్ట్నర్ నుంచి కానీ, ఇంకా ఏదైనా ఇన్కమ్ ట్యాక్స్ నుంచి కానీ, ఇలాంటి అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో అనుకూలమైన ఫలితాలు వృషభ రాశి వారికి ఉన్నాయి. సేమ్ టైం ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కూడా కొంత నలతగా వీరికి ఉండే ఆస్కారాలు ఉంటాయి కాబట్టి ఆ విషయంలో కూడా కొంత కేర్ తీసుకుని ముందుకు వెళ్ళాలి. సోమ మంగళవారాల్లో భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వారికి కానీ ఉద్యోగపరమైన విషయాల్లోనూ, ప్రొఫెషనల్ పరమైన విషయాల్లోనూ కొంత టఫ్ టైమ్గా, కొంత శ్రమ ఓడ్చి రాబోయే నెలలో కొన్ని మార్పులు చేర్పులు రాబోతున్నాయని మీరు ముందుగా ఊహించి చాలా వరకు కూడా ఆ విషయాలకి సంబంధించిన విషయాల్లో ఏం చేయాలి అనే ఒక విధమైన ఆలోచనని మీరు ఈ వారంలో కలిగి ఉండే ఆస్కారాలు ఉన్నాయి. ఎందుకంటే మనకి జూలై 1 నుంచి కూడా శని వక్రం మొదలవుతుంది. అది అన్ని రాశులకు చేసాం వీడియో, చూడొచ్చు అది కూడా. ఇక్కడ రవి యొక్క సంచారం ద్వితీయంలో కూడా ఉండడం, అష్టమంలోనే చంద్రుని యొక్క సంచారం మొదలవటం, మళ్ళీ గురుడు కూడా రాశిలో ఉండటం, కుటుంబ పరంగా కానీ, అది మీ పర్సనల్ పరంగా కానీ కొన్ని ఆరోగ్య పరిస్థితుల నిమిత్తం ఇది క్లారిఫై చేసుకుంటే ఓ పని అయిపోద్ది అన్నట్టుగా ఏదైనా హెల్త్ ఇష్యూ గురించో లేకపోతే వివిధ రకాల ఫ్యామిలీ సమస్యలకి సంబంధించో కొంతపాటి ధనం కూడా డ్రైగా ఖర్చు అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. ఇక బుధ గురువారాల్లో చంద్రుని యొక్క దశమస్థాన సంచారం మనం చెప్పుకున్నట్టు క్రమక్రమంగా ఈ వారం ఉద్యోగంలో కొంత స్ట్రెస్ని మీరు కొంతవరకు ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. వారాంతానికి చూసినట్టయితే ఈ రాశికి మనం ముందుగానే చెప్పుకున్నట్టు రాహుబలం అద్భుతంగా ఉంది. మేజర్ లాంగ్ టర్మ్ ప్లానెట్ అయిన రాహు వీరికి బాగా అనుకూలిస్తూ ఉన్నారు. కాబట్టి కొద్దో గొప్ప మళ్ళీ పరిచయాలు ఎక్కువ చేసుకోవటం, వేరే రకమైన సోర్సెస్ ఏమైనా దొరుకుతాయో అని చూడటం. సో కాబట్టి 1-2 ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బి ఏంటి అనేది ఎప్పుడూ కూడా రెడీగా పెట్టుకుని ముందుకు వెళ్తూ ఉండటం వల్ల వృషభ రాశి వారికి ఇక్కడ లాభంలో ఉన్న రాహువు ఇటు వ్యాపారంలో కావచ్చు, వృత్తిలో కావచ్చు, ఎటైనా మీకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తూ ఉన్నారు. ఈ రాశికి మనం చెప్పుకున్నట్టుగానే ద్వితీయంలో ఉన్న రవి, రాశిలో ఉన్న గురుడు,
ఈ ఇద్దరి వల్లే కొంత ఫైనాన్షియల్ డ్రైనెస్, ఫ్యామిలీలో చిన్నపాటి సమస్యలు, ఆరోగ్యానికి సంబంధించి కానీ ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా జపా కుసుమ సంకాసం, రవి నవగ్రహ శాంతి మంత్రం చేసుకోవటం, అలాగే దేవానాంచ ఋషినాంచ గురు నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం ఈ వారం చాలా మంచిది. అదేవిధంగా ఈ రాశికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక వివాహ ప్రయత్నాలు, వ్యాపారానికి సంబంధించిన విషయాల్లోకి వస్తే అవసరంగా కొంత పెట్టుబడి రీత్యానో వ్యాపార సంబంధంగానో కొంచెం అవసరంగానే అవసరాల నిమిత్తం కొన్ని ఖర్చులు పెట్టుకునే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈ రాశికి మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో ప్రస్తుతం మీరు అంత ఇంట్రెస్ట్ చూపించే ఆస్కారాలు వృషభ రాశి వారికి తక్కువగా ఉన్నాయి. మిథున రాశి వారికి సంబంధించి చూద్దాం. మిథున రాశి వారికి చూస్తే కనుక ఈ వారం వీరికి రాశిలో శుక్రుడు, దశమంలో రాహువు, లాభంలో కుజుడు, మొత్తంగా 3 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. అద్భుతంగా వీరికి చెప్పుకోదగింది అంటే కుజుని యొక్క సంచారం. లాభాధిపతి అయిన కుజుడు ఈ రాశికి స్వక్షేత్రంలో రాశిలో చక్కగా ఆయన లాభస్థానంలో కుజుడి యొక్క సంచారం మంచి ధైర్యాన్ని, స్థిరమైన ఆలోచనల్ని, అలాగే విల్ పవర్ని ఇస్తూ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళటం వల్ల ఇక్కడ మిగతా ట్రాన్సిట్లో గ్రహాల యొక్క అనుకూలత లేనప్పటికీ, లేదు అని ఎందుకు అంటున్నావు చెప్తాను, లేనప్పటికీ కుజుడి యొక్క లాభస్థానం సంచారం మీకు అద్భుతమైన అది ఒక మంచి ఆయుధంలాగా ఉపయోగపడుతుంది. అలాగే రాశికి శుక్రుడు చక్కగా మిథున రాశికి మిత్రుడు, అత్యంత శుభగ్రహం, యోగించే గ్రహం. ఈ మిథున రాశికి మిత్రుడైన శుక్రుడు రాశిలో ఉండటం వల్ల మిగతా పరిస్థితులు ఎలా ఉన్నా ప్రజెంట్గా మైండ్ని పెట్టుకుంటూ చక్కగా ఇక్కడ శుక్రుని యొక్క రాశి సంచారం మాత్రం మీకు ప్లెజెంట్ మైండ్ని, మంచి మానసిక ఆనందాలని ఇస్తూ ఉంది. అదేవిధంగా దశమంలో రాహు అనే ఉద్యోగం నుంచి ఎదురయ్యే అనేకమైన సమస్యల్లో ఎలాగ మనం వీటిని ఎదురెదుకుని ముందుకు వెళ్ళాలి, ఎలాగ మనం ఒక యూనిక్గా మంచి పేరు తెచ్చుకోవాలి అనే విధంగా దశమంలో ఉన్న రాహు మిథున రాశి వాళ్ళకి మంచి అనుకూల ఫలితాలు ఇస్తున్నారు. ఈ రాహు మనం చూస్తే కనుక మిథున రాశికి 7, 8, 9, 10 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆదివారం, శుక్ర, శనివారాలు 3 రోజులు కూడా ఈ రాశికి చాలా అనుకూలంగా ఉంది. మిథున రాశి వారు కొంచెం మార్క్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ సప్తమంలో చంద్రుని యొక్క సంచారం ఉంది. చంద్రుడు సప్తమంలో యోగిస్తాడు, కానీ ఆ రాశ్యాధిపతి గురుడు కానీ, ఆ రాశి నుంచి మిథున రాశి నుంచి సప్తమాన్ని చూస్తున్న రవి కానీ దృష్టి కానీ ఇక్కడ వ్యాపార సంబంధిత, వివాహ సంబంధిత విషయాల్లోనూ కొంతవరకు ముఖ్యంగా కొంత అనుకూలమైన ఫలితాలు అనేవి ఈ గురుడి వ్యయస్థాన సంచారం మళ్ళీ రాశిలోనే రవి ఉండి సప్తమాన్ని చూడటం వల్ల వ్యాపార విషయాల్లో కొద్దిపాటి ఎక్స్పెన్సెస్, మీ యొక్క బిజినెస్ పార్ట్నర్తో కొంత అనుకూలత లోపం కానీ, మ్యారిటల్ లైఫ్లో కావచ్చు, మ్యారిటల్ లైఫ్ పార్ట్నర్ని కావచ్చు, కొంత మిస్ అవుతున్న ఫీలింగు ఇలాంటివి ఉండే ఆస్కారం ఉన్నాయి. కాబట్టి ఎక్కడా కూడా మీరు మీ యొక్క బిజినెస్లో బిజినెస్ పార్ట్నర్తో కానీ, క్లోజ్ రిలేషన్స్తో కానీ, లైఫ్ పార్ట్నర్తో కానీ ఇక్కడ అదేంటంటే మిస్అండర్స్టాండింగ్స్కి తావు లేకుండా ముందుకు వెళ్తే ఇలాంటివి చాలా వరకు కూడా మీకు అంత ఎఫెక్ట్ చూపించవు. ఇక అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం సోమ మంగళవారాల్లో మనం చూసినట్టయితే కనుక ఈ రాశి వారికి సంబంధించి మిథున రాశికి ముఖ్యంగా ఇక్కడ వీళ్ళు సేవింగ్స్ ఎంత వీళ్ళు ధనాన్ని దాచుకుని ఇంకొంచెం మనం డెవలప్ అవుదాం అనే ఉద్దేశంలో ఎన్నో మానసిక శ్రమల్ని మిథున రాశి వాళ్ళు ఫేస్ చేసే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. అని ఫేస్ చేసిన మరి మనీ అక్యుములేషను, మరి ఆర్థిక వృద్ధి, లైఫ్ గ్రోత్కి సంబంధించిన విషయాల్లో కష్టపడాలి తప్పదు అన్న చందంగా మీరు ముందుకు వెళ్తూ ఉంటారు. దానిలో భాగంగానే కొన్ని సడన్ జర్నీస్ కానీ, లాంగ్ జర్నీస్ కానీ, స్పిరిచువల్ జర్నీస్ కానీ, కొన్ని సడన్ జర్నీస్ అనేవి ఇక్కడ ఈ వారం మీకు ఏర్పడే ఆస్కారాలు ఉన్నాయి. ఇక బుధ గురువారాల్లో ఈ రాశి వారికి సంబంధించి వచ్చే నెలల్లో వచ్చే ఖర్చులు ఏముండబోతున్నాయి ఏంటి అనే విషయాల మీద ఎక్కువగా మీ ఆలోచన అనేది ఉండే ఆస్కారాలు మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
సో అదేవిధంగా ఈ వారం చిన్నపాటి స్ట్రెయిన్తో కూడిన వర్క్ కూడా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. శుక్ర శనివారాల్లో దశమ స్థానంలో రాహు ఉన్నారు, ఆల్రెడీ చంద్రుడి యొక్క సంచారం కూడా జరుగుతుంది. వృత్తిపరమైన విషయాల్లో మీ ఎదుటి వాళ్ళతో కొంచెం అనుకూలత తక్కువగా ఉండే ఆస్కారాలు ఉన్నాయి కాబట్టి పక్కనోడు ఏదో మన పని చేస్తాడు, మనం లీవ్ పెడితే వాడు మనకు కోఆపరేట్ చేస్తాడు అని అనుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ పోండి. మీరు లీవ్ పెట్టాలనుకుంటే ముందుగా ఎవరికి చెప్పకుండా మీరు ఎవరికి గ్రాంట్ చేస్తాడో వాడికి చెప్పుకుని వెళ్ళడం నయ్యం. సో అంటే ప్రొఫెషనల్ ఫ్రంట్లో కొంతవరకు ఇక్కడ అనుకూల పరిస్థితులు మీ ఎదుటి వాళ్ళతోనూ ప్రొఫెషనల్గా కొంచెం తక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం చాకచక్యంగా మీరు ప్రొఫెషనల్ ఫ్రంట్లో ముందుగా అడుగు వేయాల్సిన ఆస్కారాలు మిథున రాశి వారికి ఉన్నాయి. అదే రకంగా ఈ రాశి వారికి మనం చూసినట్టయితే వివాహ సంబంధాలు చూసే విషయాల్లో అయితే అబ్రాడ్ మ్యాచెస్, దూర ప్రయాణాల్లో మ్యాచెస్, లేకపోతే మావాడు అక్కడ ఉంటున్నాడండి అక్కడ అమ్మాయినే చూద్దాం అనుకుంటున్నాం, మా అమ్మాయి ఎక్కడ ఉంటుందండి అక్కడ అబ్బాయినే చూద్దాం అనుకుంటున్నాం, ఇలాగ దూర ప్రాంతాల్లో చూసుకునే మ్యాచెస్కి అయితే అనుకూలంగా ఉంది ప్రజెంట్. సో మిథున రాశికి మనం మెయిన్గా చెప్పుకున్నట్టు ఇక్కడ రవి రాశి సంచారం ముఖ్యంగా అది చాలా వరకు కూడా మీకు ఒక రకమైన స్ట్రెస్ని, షార్ట్ టెంపర్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. అనవసరంగా మీ సిబ్లింగ్స్ వల్ల కావచ్చు, మీ కొలీగ్స్ వల్ల కావచ్చు, రిలేటివ్స్ వల్ల కావచ్చు, వాళ్ళ యొక్క పని మీ మీద ఎక్కువ ప్రెషర్ క్రియేట్ చేయటం ఇలాంటి సందర్భాలు. కాబట్టి ఇక్కడ జపా కుసుమ సంకాసం రవి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం చాలా మంచిది రాశికి. అలాగే దేవానాంచ ఋషినాంచ గురు నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం, ప్రతి గురువారం దేవాలయానికి వెళ్ళి మీరు గురువుగా కొలిచే దేవాలయాన్ని వెళ్ళి దర్శించుకోవటం, ఇలాంటి వాటి వల్ల ఉద్యోగ వ్యాపారాల్లో మిథున రాశి వారికి మరింత మంచి రిజల్ట్స్ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. కర్కాటక రాశి వారికి సంబంధించి చూద్దాం. కర్కాటక రాశి వారికి తృతీయంలో కేతువు, దశమంలో కుజుడు, లాభంలో గురుడు, మొత్తంగా 3 గ్రహాల యొక్క అనుకూలత కర్కాటక రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ రాశికి ముఖ్యంగా మనం దశమ స్థానంలో ఉన్న కుజుడు, యాక్చువల్గా కుజుడు మనం దశమ స్థానంలో అంత ప్రభావవంతంగా తీసుకోగానే న్యాచురల్ ట్రాన్సిట్లో, బట్ కర్కాటక రాశికి స్వతహాగా మంచి శుభగ్రహం అవటం వల్ల అందులోనూ డైరెక్షనల్ స్ట్రెంగ్త్, ఒక దిగ్బలం అనేది కుజుడికి ఉంది కాబట్టి, కాకపోతే మార్స్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ ఫైటర్, అంటే ఉద్యోగంలో ప్రతి వాళ్ళ మీద అనుకుంటూ ఎగురుకుంటూ పని చేయాల్సి వచ్చే ఆస్కారాలు ఉంటాయి. బట్ కర్కాటక రాశికి ఈయనకున్న ఆధిపత్యం కొంచెం చెడు చేసేది కాదు, కానీ దానివల్ల మీరు కొంచెం ర్యాష్గా ఉన్న, కటువుగా ఉన్న మనిషి అలాంటి వాడు కాదులే, ఏదో పాపం అలాగా ప్రవర్తిస్తున్నాడు అంతే అనుకునేటట్టు ఉండదు తప్పించి మిస్అండర్స్టాండింగ్ చేసుకునేటట్టు ఉండదు. కాబట్టి దశమంలో ఉన్న కుజుడు ఈ కలియుగంలో అవసరం. ఎందుకంటే ఇదంతా కూడా మరి కాంపిటేటివ్ వరల్డ్ కదా, మామూలు కూర్చుంటే పనులు అవుతాయి, ప్రతిని డామినేట్ చేసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి కుజుడు యాక్చువల్గా ఇక్కడ బాగా మనం ప్రొఫెషనల్ ఫ్రంట్లో ముక్కుసూటిగా మీరు ముందుకు వెళ్ళిపోతారని చెప్పడం. ఇంకా లాభంలో గురుడు అద్భుతంగా వీళ్ళకి కొంచెం మంచి స్థానంలోకి వచ్చారు కాబట్టి అది ఏలినాటిసని లాంటి పెద్ద పెద్ద దోషాలే లాభంలో గురుడు ఉంటే ఎగిరిపోతాయి. ఇక అష్టమంలో శని ఉంటే మాత్రం ఏముంది చెప్పండి. కాబట్టి కర్కాటక రాశి వారికి 6, 7, 8, 9 స్థానాల మీద చంద్రుని యొక్క సంచారం ఉంది. ఈ వారం ఆది సోమ మంగళ అనుకూలంగా ఉంది. ఈ రాశికి ఏదైతే చంద్రుని యొక్క సంచారం 6th హౌస్లో ఉంటాం, ఇక్కడ ఈ షష్టమ స్థానంలో చంద్రుడు అనుకూలిస్తారు. కానీ ఇక్కడ వీళ్ళకి ఖర్చులు, కుటుంబ పరంగా మెడికల్ ఎక్స్పెన్సెస్ కానీ, కొన్ని ప్రయాణాల రీత్యా ఖర్చులు కానీ, రవి బుద్ధుల యొక్క వ్యయ స్థాన స్థితి సంచారం మీ కమ్యూనికేషన్ అండ్ స్పీచ్కి సంబంధించిన ఏరియాస్లో వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ క్రియేట్ చేసే ఆస్కారాలు ఉన్నాయి. మెయిన్గా రవి బుద్ధుల యొక్క సంచారం అలాగే శుక్రుడి యొక్క సంచారం కూడా వేయిల్లో ఉండడం వల్ల వచ్చే వారం మీ డైలీ రొటీన్స్ ఏవైతే ఉంటాయో మీరు నిత్యంగా చేసుకునే పనుల్లో కొన్ని ఖర్చులు అనేవి కూడా యాడ్ అయ్యి ఉంటాయి అనేది మాత్రం మనకు అర్థమవుతుంది. సోమ మంగళవారాల్లో మనం చూసినట్టయితే కనుక ఈ రాశికి వ్యాపారంలో చాలా మార్పులు చేర్పులు, ఎంత కష్టపడ్డా ఏం చేసినా
కాలం మనకి మరీ పరీక్షల్లా ఉందనుకునేటట్టు పరిస్థితులు ఉండొచ్చుగాక. కష్టాలు ఎప్పుడూ పర్మనెంట్గా ఉండవు. సో కాబట్టి ఈ వచ్చే మార్పులు కానీ జరిగే మార్పులు చేర్పులు అన్నీ కూడా ఒక ఎక్స్పీరియన్స్కే అని చెప్పి అనుకోండి. ఏదైనా సరే అవగాహన లేని విషయాలకి జోలికి వెళ్లకుండా ఉంటేనే వ్యాపారంలో మీకు అనవసరమైన ఖర్చులు లేకుండా ఉంటాయి. అలాగే మ్యారేజ్ మ్యాచెస్ చూసుకునే విషయంలో కూడా, వివాహాది సంబంధాల విషయంలో కూడా కంపల్సరీగా కర్కాటక రాశి వాళ్ళు సో ఈ సమయంలో అంటే అనుకూలత. మ్యారేజ్ మనం ఎందుకు చేస్తాం? ఇద్దరు చక్కగా సుఖంగా ఒక 6 నెలల పాటు బాగా వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుంటారని. కానీ ఇప్పుడు చేసిన పరిస్థితులు ఎవరు బిజీల్లో వాళ్ళు ఉండేటట్టు ఉంటుంది. మ్యారేజ్ అయింది కానీ ఫస్ట్ ఇయర్ అంతా కూడా ఏంటో మాకు అలాగా ఆయనతో నాతో ఆయన పెద్ద అంత స్పెండ్ చేసిన టైమే లేదు అన్నట్టు ఉంది అనేటట్టు ఉంటుంది కదా. అలా ఉంటాయి పరిస్థితులు అంతే. ఇక బుధ గురువారాల్లో ఆరోగ్య పరిస్థితుల రీత్యా కొంచెం కేర్ తీసుకోండి. ఆరోగ్య పరిస్థితుల రీత్యా కావచ్చు, అండ్ ఫ్యామిలీ పరంగా, ఆర్థిక పరంగా, మనీ పరంగా మీకు వస్తున్న ఏదైతే రిస్ట్రిక్షన్, ఇబ్బందులు, వాటిని దృష్టిలో పెట్టుకొని మీ కార్యాచరణ ఉంటే మంచిది. శుక్ర శనివారాల్లో చూస్తే కనుక వారాంతంలో భాగ్యస్థానంలో చంద్రుడి యొక్క సంచారం, అలాగే రాహు కూడా ఉన్నాడు. సో ఎంత వచ్చినా ఎంత దాచుకున్నా మళ్ళీ ఏవో ఖర్చులు ఏవో పేమెంట్లు అయిపోతున్నారా అన్నట్టు ఉంటుంది. బట్ ఇక్కడ మనకి శ్రీరామ రక్ష ఏంటి? లాభంలో ఉన్న గురుడు. లాభంలో ఉన్న గురుడు మాత్రం నేను ఫస్ట్లో చెప్పినట్టు ఇన్నున్నా కూడా ఏదో ఆ టైంకి మొత్తానికి పని నడిచిందిరా అనేటట్టు ఉండదు పరిస్థితి. కాబట్టి అంత పెద్దగా ఇబ్బంది పడక్కర్లే మీరు. రవి బుధులు వేళ్ళు ఉన్నారు, అష్టమంలో శని ఉన్నాడు. కాబట్టి రవి 12 నామాలు, విష్ణు సహస్రనామ పారాయణం, ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటూ వెళ్ళటం, అద్భుతమైన రిజల్ట్స్ కర్కాటక రాశి వాళ్ళు మీరు ఇంకా పొందొచ్చు ఇవి చేసుకుంటే. సింహరాశి వారికి సంబంధించి చూద్దాం. సింహరాశి వారికి లాభంలో రవి, లాభంలో బుధుడు, లాభంలో శుక్రుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత సింహరాశి వారికి ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఏదైతే సింహరాశి వారికి సంబంధించి 5, 6, 7, 8 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. అలాగే ఈ రాశికి సోమ, మంగళ, బుధ, గురు 4 రోజులు కూడా అనుకూలంగా ఉంది. సింహరాశి వారికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక ఈ వారం అద్భుతంగా రవి, బుధ, శుక్రుల యొక్క సంచారం లాభస్థానంలో ఉంటాం. ఉద్యోగంలో మీరు చేసిన అనేకమైన ఈ సంవత్సరం అంటే గత 6 నెలలుగా మీరు చేసిన శ్రమ, లేకపోతే మీరు పడ్డ కృషి, దానికి సంబంధించి మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్, మీరు ఉద్యోగానికి సంబంధించిన బాధ్యతల్ని శ్రద్ధతో చేస్తేనే సుమా వాళ్ళకి ఈ సమయంలో గుర్తింపు వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. రాశ్యాధిపతి అయిన రవే అద్భుతంగా లాభాధిపతితో కలిసి ఉండడం, దశమాధిపతి కూడా అక్కడ ఉండటం, రవి, బుధ, శుక్రుల యొక్క యుతి లాభంలో జరగటం, ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో మీరు చూపించిన చాకచక్యానికి, క్రియేటివిటీకి, నైపుణ్యతకి తగ్గ గుర్తింపు, దానికి తగ్గ ప్రతిఫలము మీకుండే ఆస్కారాలు. అదేవిధంగా వృత్తిపరంగా కొన్ని నూతన పరిచయాలు కావచ్చు, బయట ఫ్రెండ్స్ని కలవటం కావచ్చు, కొన్ని అకేషన్స్ రీత్యా మీరు అటెండ్ అయ్యి ఇంకా మీరు కొన్ని సర్కిల్స్ని కలిసే ఆస్కారాలు కావచ్చు. ఇలాంటివి సింహరాశి వారికి బాగా కనిపిస్తున్నాయి. ఎడ్యుకేషన్ విషయంలో, సంతానపరమైన విషయాల్లో మాత్రం మీ పిల్లల్ని ఈ సమయంలో మీరు పట్టించుకునే ఆస్కారాలు తక్కువగా ఉన్నాయి. సో వాళ్ళు ఏదో వెళ్తున్నారు, వాళ్ళు ఏదో చదువుకుంటున్నారు, నా బాధ్యత నాది, నా పని నేను చూసుకోవాలి, వాళ్ళ పని మనం ఇంట్లో వాళ్ళు చూసుకుంటారు అనే విధంగా కొంత మీ యొక్క సంతానానికి సంబంధించిన పిల్లలకి సంబంధించిన విషయాలని మీరు అంతగా మీ ప్రోద్బలంతో కంటే పిల్లల్ని సరే ఇంట్లో వాళ్ళు చూసుకుంటారులే అనుకునే విధంగా మీ యొక్క ఆలోచన ఉండే ఆస్కారాలు ఉన్నాయి ప్రజెంట్.
అలాగే జాబ్ రీత్యా కూడా కొన్ని నూతన బాధ్యతలు అనొచ్చు, లేకపోతే ఎక్కువ ఎక్స్పాన్షన్ ఆఫ్ వర్క్, మీకున్న 1-2 పనుల్లో ఇంకో 4 పనులు యాడ్ అవ్వడం, ఇలాంటివి కర్మస్థానంలో ఉన్న గురుడి వల్ల ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. సోమ మంగళవారాల్లో కూడా మనం చూసినట్టయితే కనుక ఇక్కడ షష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఈ రాశికి ముఖ్యంగా మనం చూసినట్టయితే కనుక వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కొంత స్లో మూమెంట్గా, స్లోగా పనులు ముందుకు వెళ్ళే ఆస్కారాలు ఉన్నాయి. మీరు పనిచేసే కంపెనీ ఏదైనా ఉన్నా, లేకపోతే మీరే ఏదైనా వ్యాపారాన్ని నడుపుతున్నా, ప్రజెంట్ దానికి సంబంధించి వచ్చే ఆర్డర్సు వాటి విషయంలో కొంత కన్సర్న్ ఉండే ఆస్కారాలు, ఆలోచనలు ఎక్కువగా ఉండే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయాల్లో కూడా ఏంటో ఈ మధ్య అసలు సంబంధాలు రావట్లేదు మనకి అనుకునే విధంగా మీ యొక్క ఆలోచన కూడా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. బట్ ఈ సింహరాశి వారికి రవి బుధ శుక్రుల యొక్క యుతి లాభస్థానంలో ఉంది కాబట్టి తప్పకుండా కొంత ఫేవరబుల్ రిజల్ట్స్ అయితే మీరు మ్యారేజ్ మ్యాచెస్ చూసినా ఉంటాయి. వ్యాపారం మందకొడిగా ఉన్న కొన్ని గెయిన్స్ మీరు చూడగలుగుతారు. అలాగే ఇక ఈ రాశికి మనం మెయిన్గా చూడాల్సింది ఏంటంటే అష్టమ రాహు దోషం. అష్టమంలో రాహు ఉన్నారు. కొంతవరకు మరి ఈ రాశి వారికి సంబంధించి కొంచెం వారాంతంలో కొంచెం టెన్స్ ఫీలింగ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. కొంచెం ఏదో తెలియని ఏమవుద్దో ఏంటో రేపొద్దున ఇది అని ఒక విషయం గురించి మీరు తీసుకున్న కొన్ని డెసిషన్స్లో అక్టోబర్ తర్వాత నుంచి మీరు వేసిన స్టెప్లో కానీ తీసుకున్న డెసిషన్స్లో కానీ సో అక్కడ జరుగుతున్న కొన్ని పరిస్థితుల రీత్యా అక్కడ మీకున్న కొన్ని కమిట్మెంట్స్ కానీ జాయింట్ అకౌంట్స్లో కానీ సేమ్ పార్ట్నర్స్ వెల్త్లో కానీ అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లోనే దీని ఇంపాక్ట్ అనేది ఎక్కువగా చూపించే ఆస్కారాలు ఉన్నాయి. సో ఈ సింహరాశి వారికి అష్టమ రాహు దోషం అనేది ఎక్కువగా మెంటల్ టెన్షన్ క్రియేట్ చేస్తూ ఉంది. ఆరోగ్యానికి సంబంధించి కానీ అలాగే భార్యాభర్తల మధ్య కొంచెం డిస్టెన్స్ పెరగడానికి కానీ అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో కొంత స్ట్రగుల్ రావడం కానీ. ఇప్పుడు దుర్గామాత ఆరాధన చేసుకోండి, ప్రతిరోజు దుర్గామాత దేవాలయాన్ని దర్శించుకోండి. శనివారం పూట రాహుకి అర్చన చేసుకొని చక్కగా ఒక 18 ప్రదక్షిణాలు చేసుకుని శివాలయాన్ని దర్శించండి, మంచి జరుగుతుంది. కన్యారాశి వారికి సంబంధించి వద్దాం. కన్యారాశి వారికి షష్టమంలో శని, ఇక్కడ భాగ్యంలో గురుడు, దశమంలో రవి, అలాగే దశమంలో బుధుడు, దశమంలో ఇక్కడ యోగిస్తున్న గ్రహాలు రవి బుధుడు ఇద్దరు కూడా. సో ఈ విధంగా వీరికి 1, 2, 3, 4 గ్రహాల వరకు మంచి అనుకూలమైన ఫలితాన్ని ఇస్తూ ఉన్నాయి. వీటిలో ఈ కన్యారాశి వారికి మెయిన్గా మనం చెప్పుకోదగింది ఏంటంటే ఈ వారం 4, 5, 6, 7 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. బుధ గురు శుక్ర శని కొంచెం అనుకూలంగా ఉంది. చతుర్థ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండగా గురుడు అద్భుతమైన పొజిషన్లో ట్రాన్సిట్లో ఉన్నారు. దశమంలో కూడా రవి బుధులు అద్భుతమైన ట్రాన్సిట్లో ఉన్నారు. ఇక్కడ ఒక చిన్నపాటి ఎమోషన్ అనేది ప్రొఫెషన్ పరంగా మీరు చాలా కష్టపడి ఉండొచ్చు. ఉద్యోగరీత్యా అందరూ కూడా వాళ్ళ కార్యక్రమాలను నిర్వర్తించడంలో ఫ్యామిలీ లైఫ్ని కూడా త్యాగం చేస్తుంటారు. సో దీనికి సంబంధించి ఇవన్నీ ఎందుకు చేస్తాం? ఏదో ఒక గ్రేడ్ పెరుగుతుందనో, జాబ్లో మనకి చక్కగా ఒక మంచి అదృష్టం కలిసి వస్తుందనో ఎప్పటికైనా అలాంటి సిచ్యువేషన్స్కి సంబంధించి అమ్మ పర్లేదురా మన టైం ఉంది మనకి, తప్పకుండా చక్కగా ఒక చిన్నపాటి ఎమోషనల్ ఫీలింగ్స్ అనేవి మీ జాబ్ అండ్ ప్రొఫెషన్ విషయంలో అదృష్టం రీత్యా కొంచెం పాజిటివ్గా ఈ వారం మీకు ఉండే ఆస్కారాలు ఉన్నాయి. భాగ్యంలో గురు సంచారం, దశమంలో రవి బుధుల యొక్క సంచారం, మీ టార్గెట్స్ కానీ ప్రొఫెషన్ పరంగా మీకున్న ఏవైతే బాధ్యతలు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయో అవన్నీ ఈ టైంలో మీ యొక్క ఇంటెలిజెన్స్కి మీ యొక్క క్రియేటివిటీకి తగ్గట్టు వాటిలన్నింటినీ మీరు కంప్లీట్ చేసే ఆస్కారాలు 100% కనిపిస్తున్నాయి. అలాగే వాటి కంప్లీషన్తో పాటుగా మీరు చేసే పనిలో అదృష్టం గురించి మీరు వెయిట్ చేస్తున్నట్టయితే తప్పకుండా
ట్రై చేస్తే కనుక కొంత ఓ లెవెల్ ఆఫ్ స్టెప్ అనేది మీ ప్రొఫెషన్లో మీరు ముందుకి ఎక్కే ఆస్కారాలు ఉన్నాయి. ఇదే సమయంలో కొన్ని మంచి శుభవార్తలను మీరు వినడం ద్వారా మీ యొక్క లక్ అనేది ఎక్స్పాండ్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. ఇక్కడ సోమ మంగళవారాల్లో చూస్తే కనుక ఈ రాశికి పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఏదైతే పంచమంలో శని ఉండటం, ఈ రాశి వారికి సంబంధించి బేసిక్ ఏంటంటే చిన్నపాటి అడపాదడప మీ కిడ్స్కి సంతానానికి సంబంధించి చిన్నపాటి హెల్త్ ఇష్యూస్ అడపాదడప చిన్న చిన్న ఉంటాయి కదా, అలాంటివేవో ఈ వారం చిన్నపాటి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కానీ సంతానపరమైన విషయాల్లో కానీ అబ్స్టెకల్స్ కొన్ని స్ట్రక్కింగ్స్ అనేవి ఉండే ఆస్కారాలు ఉన్నాయి. బట్ అల్టిమేట్గా ఆరోగ్యపరంగా చూసుకున్న మీ ఎనిమీస్ శత్రువులకి సంబంధించి చూసిన అద్భుతంగా ఈ సమయంలో శని యొక్క షష్టమ స్థాన సంచారం ఏదైతే ఉందో అది మీకు కొంత మంచి ఫేవరబుల్ రిజల్ట్స్నే ఇస్తుంది. సో వైరాన్ని పెంచి ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యి నాశనం అయిపోతాయి. శుక్ర శనివారాల్లో ఈ రాశికి మనం చూస్తే కనుక సప్తమంలో రాహు సంచారం, అలాగే చంద్రుడు కూడా నడుస్తున్నారు అనుకోండి. సో ఇక్కడ కొంచెం ఇంటర్ రిలీజియన్ మ్యాచెస్కి సంబంధించిన విషయాల్లో కేర్ తీసుకోవాలి. సప్తమంలో రాహు ఉన్నాడు, అలాగే గురుడు కూడా భాగ్యస్థానంలో ఉన్నారు కాబట్టి ఇంట శుభకార్యాలు జరుగుతాయి. కానీ పర్లేదులేండి, ఇప్పుడు ఎవరైతే ఏంటి మనకి ఇద్దరు ఇష్టపడ్డారు చేసేద్దాం అనేటట్టు ఉంటుంది పరిస్థితి. సో కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ప్రవాసానికి సంబంధించి ఫారెన్ ట్రావెల్స్కి సంబంధించి మంచి అనుకూలమైన ఫలితాలు. సప్తమంలో రాహు ఉండటం, గురుడు కూడా భాగ్యస్థానంలో ఉండటం వల్ల అబ్రాడ్ హైయర్ ఎడ్యుకేషన్ గురించి కానీ ఫారెన్ ట్రావెల్స్ గురించి కానీ స్టేట్ టు కంట్రీ ప్రయాణాలకి సంబంధించి కానీ అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. సో ఈ కన్యారాశి వారికి మెయిన్గా మనం చూస్తే అష్టమ కుజదోషం. అష్టమ కుజదోషం వల్ల లేనిపోని ఆవేశం, ముందుకు దూకటం, లేనిపోని రిస్క్ చేయకూడని చోట చేయాల్సిన టైం కాలంలో చేసి చిక్కుల్లో పడడం, దెబ్బల్లో ఇలిచుకోవటం కనిపిస్తుంది. కాబట్టి అష్టమ కుజదోషం ఉంది కాబట్టి తప్పకుండా మీరు ధరణీ గర్భ సంభూతం కుజ నవగ్రహ శాంతి మంత్రం కంపల్సరీ చేసుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మంగళవారం దర్శించుకోండి. ఇవి చేయటం వల్ల ఇంకా మంచి ఫలితాలు అనేవి కన్యారాశి వారికి ఉంటాయి. తులారాశి వారికి సంబంధించి చూద్దాం. తులారాశి వారికి షష్టమంలో ఉన్న రాహువు, భాగ్యంలో ఉన్న శుక్రుడు, రెండు గ్రహాల యొక్క అనుకూలత చాలా అనుకూలంగా ఉంది. అదేవిధంగా ఈ రాశికి 3, 4, 5, 6 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. ఆదివారం, శుక్ర, శనివారాలు తులారాశికి అనుకూలంగా ఉంది. ఈ రాశికి మనం చూసినట్టయితే కనుక రాశ్యాధిపతి శుక్రుని యొక్క సంచారం అద్భుతంగా మిత్రక్షేత్రంలో మిథున రాశిలో ఉంటాం. కొంతవరకు కూడా కొన్ని శుభకార్యాలకి సంబంధించిన విషయాలకి సంబంధించి కానీ, అలాగే కొన్ని స్పిరిచువల్ యాక్టివిటీస్ ఆర్ కొన్ని దైవ దర్శనాలు ఆర్ లాంగ్ జర్నీస్ లాంటివి ఈ రాశి వారికి సంబంధించి ఇక్కడ ఎవరైనా కూడా ప్లాన్ చేసుకున్నట్టయితే కనుక ఫారెన్ ట్రావెల్స్ కానీ అలాంటి వాటికి సంబంధించిన విషయాల్లో తులారాశికి ఈ సమయంలో శుక్రుని యొక్క భాగ్యస్థితి అలాగే బుధుడి యొక్క ఇంట్లో ఉండటం కొంతవరకు అనుకూలంగా ఉంది. అదేవిధంగా ఈ రాశికి వారం ప్రారంభం తృతీయం నుంచి చంద్రుని యొక్క సంచారం తీసుకుంటే మనకి కొంత కుటుంబ పరంగా కానీ లేకపోతే మరి మనకి ఇయర్లీ వైజ్డ్గా కమిట్మెంట్స్ ఉంటాయిగా, పిల్లల ఫీజులను లేకపోతే ఇన్సూరెన్స్కి కట్టాల్సినవనో లేకపోతే ఇంకో దేనికనో. సో ఇలాంటి వాటి విషయాల్లో కొంతవరకు ఇక్కడ కొంత ఖర్చు అనేది ఈ వారం ప్రారంభం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా ఈ రాశి వారికి సంబంధించి కొంచెం గ్యాస్ట్రిక్ కానీ గ్యాస్ అండ్ డైజెస్టివ్ వీటికి సంబంధించిన విషయాల్లో కొంచెం వేళ క్రమం తప్పడం, కొత్తగా ఏదన్నా స్టార్ట్ చేయటం, అంటే అప్పటిదాకా అలవాటు లేని పని చేయటం, ఇలాంటి వాటి వల్ల కొంత ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో ఫ్లక్చువేషన్స్ కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఈ రాశికి షార్ట్ జర్నీస్, కొంత చిన్నపాటి ప్రయాణాలు షార్ట్ జర్నీస్ అంత అనుకూలంగా ఉండే ఆస్కారాలు కూడా కొంత తక్కువగా ఉన్నాయి. అండ్ మీ సిబ్లింగ్స్ తోబుట్టువులకి సంబంధించిన విషయాల్లో కూడా మీ తోబుట్టువులకి చిన్నపాటి టెన్స్డ్ అండ్ చిన్న
మీ సిబ్లింగ్స్ ఎవరైతే మీ తోబుట్టువులు ఉంటారో వాళ్ళకి సంబంధించిన విషయాల్లో చిన్నపాటి టెన్స్డ్ సిచ్యువేషన్స్ అనేవి మీ తోబుట్టువులకి ఉండే ఆస్కారాలు ఉన్నాయి. అలాగే సోమ మంగళవారాల్లో మనం చూస్తే కనుక చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకి ఇక్కడ ఉంది. అలాగే ఈ రాశికి సంబంధించి ఇక్కడ టోటల్గా ఏంటంటే వీళ్ళకి 2 గ్రహాల అనుకూలత ఉంటాం. అటు అష్టమంలో గురుడు కావచ్చు, భాగ్యంలో రవి కావచ్చు, ఇక్కడ మళ్ళీ సప్తమంలో కుజుడు. అలాగా అన్ని విషయాల్లో అన్ని వైపులా తీసుకుంటే కనుక కొంత ఏంటంటే సోమ మంగళవారాల్లో కొంచెం మనకి టఫ్ పీరియడ్ నడుస్తుంది. మనం కొంచెం జాగ్రత్తగానే ప్రతి విషయంలోనే అడుగులు వేసుకుంటూ అటు ఎక్స్పెన్సెస్ ఖర్చుల విషయంలో కావచ్చు, ఆరోగ్యపరమైన విషయాల్లో కావచ్చు, దేనిలో అయినా సరే కొంచెం జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి అనుకునే విధంగా పరిస్థితులు మీకు అనిపిస్తూ ఉంటాయి సోమ మంగళవారాల్లో. ఇంకా బుధ గురువారాల్లో మనం చూస్తే కనుక మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లోనూ, అలాగే సంతానపరమైన విషయాల్లోనూ, లవ్ లైఫ్ విషయాల్లోనూ వచ్చే నెలల్లో కొంతవరకు ఇక్కడ చేంజెస్ అనేవి రాబోతున్నాయి. మనం ఆల్రెడీ శని వక్రిస్తున్నారు ఈ యొక్క మంత్ ఎండ్ నుంచి. సో ఆల్రెడీ అన్ని రాశులకి చేసాం, మీరు కూడా చూడొచ్చు, ఆ వీడియో చూస్తే తెలుస్తుంది క్లియర్గా. ఇంకా శుక్ర శనివారాల్లో చూస్తే కనుక షష్టమ స్థానంలో రాహు సంచారం జరుగుతుంది. అక్కడ ముఖ్యంగా షష్టమంలో రాహు ఉండడం కానీ గురుడు కూడా అష్టమంలో, 2 లాంగ్ టర్మ్ ప్లానెట్స్ కూడా ఇక్కడ మనకి ఆరోగ్య స్థానానికి సంబంధించిన హౌసెస్లోనే ఉన్నాయి. కాబట్టి కొంచెం ఎక్కువ ఆరోగ్యం మీద శ్రద్ధ అనేది మాత్రం అవసరంగా కనిపిస్తుంది. రుణాలు, అవసరం లేని రుణాలు చేయటం కానీ, అప్పులు తీసుకొని సార్థకత లేకుండా చేసుకోవటం కానీ, వీటి వల్ల అనవసరంగా చేసిన అప్పు వల్ల ఎటువంటి ఉపయోగం లేకుండా ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి వీటి విషయాల్లో లోన్స్ అప్పు చేసేటప్పుడు తప్పకుండా ఏంటి పర్పస్, నీడా కాదా అనేది కంపల్సరీ చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ రాశి వారికి మనం చూస్తే కనుక మ్యారేజ్ మ్యాచెస్కి సంబంధించి చూస్తే ఈ విషయంలో కొంతవరకు వీళ్ళకి కొంత ఏంటంటే సప్తమ స్థానంలోనే కుజుడి యొక్క సంచారం అనేది జరుగుతుంది. కాబట్టి మ్యారేజ్ మ్యాచెస్ చూసుకునే విషయంలో కొంచెం మొండి, మా అమ్మాయి కొంచెం మొండి అండి, అంతే, అంతకుమించి అయితే ఏం లేదు, చాలదో. సో అలా కొంచెం మొండి ఘటాలు లాంటివి కొన్ని మ్యాచెస్, కొంచెం మొండి వాళ్ళు అయి ఉంటారు అంతే. మ్యాచెస్ చూసుకునే విషయంలో వచ్చే సంబంధాలు అలా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. ఇక ఈ రాశికి సంబంధించి వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కూడా మరి చాలా వరకు ఇక్కడ కస్టమర్స్తో అయినా, చాలా వరకు మీ యొక్క బిజినెస్ పార్ట్నర్స్తో అయినా మొన్నటి వరకు బాగానే ఉంది, కానీ సరే వీడు చెప్పింది నేను వినేదేంట్లే అనేటట్టు, లేకపోతే మనం వ్యాపారంలో మనతో ఎవరితో అయితే వ్యాపారం చేస్తామో, కస్టమర్లతో అయితే కస్టమర్లతో వాళ్ళతో అంత అనుకూలంగా వాళ్ళకి ప్రెజెంట్గా మనం సమాధానం చెప్పే ఓర్పు లేకపోవడం ఈ టైంలో, దానివల్ల కొంత వ్యాపారం తగ్గే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో కొంచెం చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ తులారాశి వారికి భాగ్యస్థానంలో ఉన్న రవి ముఖ్యంగా, కాబట్టి రవి ద్వాదశ నామాలు చేసుకుంటే మిత్రాయ, ఇక్కడ మనకి మిత్రాయ నమః, రవియే నమః, సూర్యాయ నమః, ఈ రవి ద్వాదశ నామాలు చేసుకోవడం చాలా మంచిది. అష్టమ గురుదోషానికి కూడా తప్పకుండా దేవానాంచ ఋషీనాంచ, తప్పకుండా గురు నవగ్రహ శాంతి మంత్రాన్ని మీరు అంతగా పట్టించుకుంటే ఈ సమయంలో మీకు వచ్చే మెంటల్ టెన్షన్స్ అంతగా వాటికి ఒక దారి దొరుకుతుంది ఫస్ట్. కాబట్టి గురు నవగ్రహ శాంతి మంత్రం నిత్యం జపించుకోవటం, ప్రతి గురువారం గురువుగా కొలిచే దేవాలయం దర్శించుకోవటం చాలా మంచిది. వృశ్చిక రాశి వారికి సంబంధించి చూద్దాం. వృశ్చిక రాశికి వారికి షష్టమంలో కుజుడు, సప్తమంలో గురుడు, అష్టమంలో బుధుడు, అష్టమంలో శుక్రుడు, లాభంలో కేతువు, 5 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. వృశ్చిక రాశి వారికి అద్భుతంగా ఇక్కడ అష్టమ స్థానంలో ఉన్న బుధ శుక్రులు మాత్రం అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ విషయంలో, అంటే మీ భార్య ఆర్ భర్త వాళ్ళ వెల్త్ కావచ్చు, ఇన్లాస్ అత్తగారు మామగారిది కావచ్చు, లేకపోతే ఇంట్రెస్ట్ వడ్డీల రూపేణా కానీ, చిట్టీలు వ్యాపారాలు, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో, అంటే అడిషనల్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో కొంత అనుకూలత మాత్రం వాటికి సంబంధించిన విషయాల్లో వీళ్ళకి చక్కగా వాటి విషయంలో కొంచెం ప్లెజెంట్నెస్ అనేది కనిపిస్తుంది. ఈ రాశికి 2, 3, 4, 5 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. సోమ మంగళ 2 రోజులు అనుకూలంగా ఉంది. వృశ్చిక రాశి వారు ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ద్వితీయ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం జరుగుతుంది. వాళ్ళకి
వీళ్ళకి మనం అంతా ఇది బాగానే చెప్పుకున్నాం, కానీ మెయిన్ ఏంటంటే రవి యొక్క సంచారం అష్టమ స్థానంలో ఉన్న విషయాన్ని మర్చిపోకుండా ఉద్యోగం కొంచెం కష్టంతో కూడుకుని ఉంటుంది. ఉద్యోగంలో కొన్ని మార్పులు చేర్పులు, అమ్మ ఏంది ఇప్పుడు ఇది ఇచ్చాడు నాకు, నా వల్ల ఇది అనేటట్టు ఉండే ఆస్కారాలు ఉంటాయి. అయితే ఆరోగ్యపరమైన సమస్యలు కానీ కష్టంతో కూడి కొంచెం చేయాల్సి వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. ఆ ఒక్క విషయాన్ని కనుక అధిగమిస్తే వృశ్చిక రాశి వాళ్ళకి ఇక అష్టమంలో ఉన్న బుధ శుక్రుల్లోకే, ద్వితీయంలో చంద్రుని యొక్క సంచారం ఉన్న ద్వితీయాధిపతి చక్కగా గురుడు మీకు మంచిగా సప్తమ స్థానంలో ఉన్నారు. మ్యారిటల్ లైఫ్కి సంబంధించి మ్యాచెస్ చూసే విషయాల్లో కానీ, వ్యాపార సంబంధంగా గ్రోత్కి సంబంధించి నూతనంగా మీరు తీసుకునే డెసిషన్స్లో కొంచెం మంచి పాజిటివ్ రిజల్ట్స్ కానీ ఈ సమయంలో ఉన్నాయి. తప్పకుండా మ్యాచెస్ విషయంలో అనుకూలమైన ఫలితాలు వృశ్చిక రాశి వారికి ఉన్నాయి. కాంట్రాక్ట్స్ కానీ వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కానీ. ఇక సోమ మంగళవారాల్లో తృతీయంలో చంద్రుని యొక్క సంచారం. ఇక్కడ ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది అర్ధాష్టమ శని నడుస్తుంది. అక్కడ శని దృష్టి రవి ఇంట్లో ఉండడం, రవి అష్టమంలో ఉంటాం కాబట్టి జాబ్ కొంచెం టఫ్గా ఉండే ఆస్కారాలు ఉంటాయి. ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టే ఆస్కారాలు ఉంటాయి. మీ యొక్క మానసిక ప్రశాంతత కోసం, మీ హ్యాపీనెస్ కోసం ఇంత కష్టపడాలా అనేటట్టు పరిస్థితులు ఉండొచ్చు. ఒక్కొక్కసారి మీ కంఫర్ట్ ఫీలింగ్స్ పోతూ ఉంటాయి. సో ఇక్కడ ఏవో తెలియని మానసికమైన రుగ్మతల వల్ల కొంత శరీరం అనుకూలించకపోవటం ఇదొక కారణం. అటు డొమెస్టికల్గా గృహపరమైన విషయాల్లో వస్తున్న చిన్నపాటి రెస్పాన్సిబిలిటీస్ నుంచి మీకు వస్తున్న చిన్న అన్కంఫర్ట్నెస్, వీటిని జాబు 10th లార్డ్ ఇక్కడ రవి అష్టమంలో ఉన్న దోషాన్ని దాటుకుని ముందుకు వెళ్తే వృశ్చిక రాశి వారికి అంతా బాగుంటుంది. శుక్ర శనివారాల్లో పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అలాగే రాహు కూడా పంచమంలో ఉన్నారు. ఇక్కడ అసలు క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకైతే వీళ్ళ ఆలోచన లాగో. ఇవాళ ఒకటి ఆలోచిస్తే రేపు ఒకటి ఆలోచించాల్సింది, ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఆలోచించాల్సింది, ఎప్పటికప్పుడు ఫ్రెష్ థాట్స్, ఆలోచనలు ఏవేవో ఆలోచనలు అలా వెళ్ళిపోతూ ఉంటాయి వృశ్చిక రాశి వాళ్ళకి ఈ యొక్క వారాంతంలో. కాబట్టి ఈ రాశికి సప్తమంలో గురుడు, ముఖ్యంగా రాశ్యాధిపతి కుజుడు అద్భుతంగా షష్టమంలో ఉన్నాడు. శత్రువుల్ని చీల్చి చెండాడడం కానీ, తప్పకుండా మీరు మీ కాంపిటీటర్స్ని అధిగమించే విషయంలో కానీ మార్స్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ ఫైటర్, కరెక్ట్ పొజిషన్లో ఉన్నాడు. ఎవరితో అయితే ఈ సమయంలో మీకు చాలా లిటిగేషన్స్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళని చాలా వరకు కూడా మీరు డిఫీట్ చేసుకుని ముందుకు వెళ్ళే ఆస్కారాలు ఉంటాయి. సో కాబట్టి ఒక్క దశమ స్థానంలో ఉన్న రవి దోషం మాత్రమే, అర్ధాష్టమంలో ఉన్న శని దోషమే వీళ్ళకి రెండు ఇబ్బందిగా ఉంది. అందులోనూ శని వక్రిస్తున్నాడు మళ్ళీ ఈ మంత్ ఎండ్ నుంచి. సో అన్ని రాసులకి వీడియోస్ చేసాం, మీరు కూడా ఆ వీడియో చూడొచ్చు చక్కగా. అది చూస్తే ఇంకా తెలుస్తుంది ఆ శని యొక్క వక్రం అర్ధాష్టమంలో మీకు అర్ధాష్టమ శని ఎలాంటి ఫలితం ఇస్తుందని. కాబట్టి ప్రతి శనివారం తైలాభిషేకం చేసుకుంటూ వెళ్ళటం. రవికి మాత్రం గోధుమ పాయాసం, చక్కగా గోధుమ పిండి, ఆవు పాలు, ఆవు నెయ్యి, బెల్లం కలుపుకొని గోధుమ పాయాసం చేసి పొద్దున్నే రవికి నైవేద్యంగా పెట్టుకొని సూర్యోదయం అవుతుండగానే ఇంట్లో ఫ్యామిలీ అందరూ తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం, అలాగే దశమస్థానం ఉద్యోగపరంగా వచ్చే అనేక సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. జపా కుసుమ సంకాసం కూడా చదువుకోండి. రవి నవగ్రహ శాంతి మంత్రం చాలా మంచిది. ఇంకా ధనురాశి వారికి సంబంధించుద్దాం. ధనుసు రాశి వారికి తృతీయంలో శని, అలాగే దశమంలో కేతువు, రెండు గ్రహాల యొక్క అనుకూలత ఉంది. ఇక్కడ తృతీయంలో శని అంటే గుర్తొచ్చింది, ఈ మంత్ ఎండ్ నుంచి శని యొక్క వక్రం ఉండటం, శని వక్ర సంచారం అదే అన్ని రాశులకి చేసాం. ధనుసు రాశికి కూడా ప్రత్యేకంగా చూడొచ్చు. 1, 2, 3, 4 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది రాశికి. కాబట్టి ఆదివారం, బుధ, గురు 3 రోజులు కూడా ధనుసు రాశి వారికి అనుకూలంగా ఉంది. ఈ రాశికి రాశిలోనే చంద్రుని యొక్క సంచారం ఉంది. రాశి మీద రవి, మళ్ళీ రాశిధిపతి గురుడు షష్టమ స్థానంలో ఉన్నారు. సో ధనుసు రాశి వారికి మేజర్గా చాలా వీళ్ళు ఈ టైంలో వీళ్ళ డైలీ రొటీన్ మాత్రం చాలా ఎక్స్పాండబుల్గా ఉంటుంది. సో ఏవేవో పనులు, మొత్తానికి పనులతో మొత్తం ప్యాకప్ అయిపోయి ఉంటారు వీళ్ళు. సో ఇక్కడ దీనివల్ల ఏంటంటే ఆ పని పొద్దున వస్తుందా రాత్రి వస్తుందా తెలియనట్టు ఉంటుంది. వీళ్ళు ఏంటంటే సో ఒక టైం అంటూ లేకుండా వేళపాళ లేకుండా వీళ్ళ టైమింగ్స్ అనేవి ధనుసు రాశి వారికి అలాగ ఉండే ఆస్కారాలు ఉన్నాయి ప్రజెంట్. సో ఇక్కడ రవి, బుధ, శుక్రుడు లాంటి ప్లానెట్ సప్తమ స్థానంలో ఉంటాం. ఉద్యోగరీత్యా డైరెక్ట్ బాస్ హ్యాండ్లింగే, అండర్ బాస్కి మనము
రెస్పాన్సిబుల్గా ప్రజెంట్ ఉండాల్సి రావటం. సో దీనివల్ల ఫస్ట్ ప్రొఫెషనల్ ఫ్రంట్గా మనం ఎక్కువ వాల్యూ ఇవ్వాల్సి రావటం. సో దానివల్ల మనం మ్యారిటల్ లైఫ్ని పెద్దగా పట్టించుకోనే ఆస్కారం లేకపోవటం. అంటే వ్యాపారంలో ముఖ్యంగా రవి బుధ శుక్రుడు లాంటి గ్రహాలు ఇక్కడ బుధుడు స్వక్షేత్రంలోకి రావడం, శుక్రుడు కూడా మిత్రక్షేత్రంలో ఉన్న న్యాచురల్ ట్రాన్సిట్లో రవి బుధ శుక్రులు సప్తమంలో కొంతవరకు అనుకూలించిన కారణంగా ఏంటంటే వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కొంత మూమెంట్ ఉంటుంది. బుధుడు స్వక్షేత్రంలోకి రావటం, శుక్రుడితో కలిసి ఉంటాం. సో దీనివల్ల కొంత మూమెంట్ ఉంటుంది. కానీ అనుకూలించే పరిస్థితులు ఇప్పుడే కొంచెం స్టార్ట్ అయ్యే ఆస్కారాలు కొంచెం తక్కువ ఉంటాయి. ఎందుకంటే అక్కడ రవి ఉన్నారు. మ్యారిటల్ మ్యాచెస్ చూసే విషయంలో కూడా పెద్ద అనుకూలమైన సంబంధాలు ఈ సమయంలో వచ్చే ఆస్కారాలు తక్కువ ఉంటాయి. రవి డైరెక్ట్ ఆస్పెక్ట్ రాశి మీద ఉంది కాబట్టి, రాశి అధిపతి షష్టమంలో ఉన్నాడు కాబట్టి ఆరోగ్యానికి సంబంధించి స్ట్రెస్ ఫీలింగ్ అనేది కొంచెం ఎక్కువగా వీళ్ళకు ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సోమ మంగళవారంలో ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో ఇక్కడ వీళ్ళు ఎక్కువగా వీళ్ళ రిలేటివ్స్కి కానీ, సిబ్లింగ్స్ తోబుట్టువులకి కానీ, దగ్గర వాళ్ళకి కానీ వాళ్ళకి ఎక్కువ వాల్యూ ఇవ్వటం వల్ల సో వీళ్ళ సర్కిల్లో ఉన్న వాళ్ళకి సంబంధించిన విషయాల్లో వాళ్ళకి సంబంధించి ఖర్చులు పెట్టాల్సి వచ్చే ఆస్కారాలు ఉండే అవసరం ఉంది ఈ వారం. అలాగే బుధ గురువారాల్లో చంద్రుని యొక్క తృతీయ స్థానం సంచారం మంచి పరాక్రమంతో ఏదైతే శని యొక్క సంచారం వీళ్ళకి తృతీయ స్థానం సంచారంలో ఉందో మంచి ధైర్యంతో విల్ పవర్తో అనేకమైన డెసిషన్స్ వీళ్ళు ఈ వారం మధ్యలో తీసుకునే ఆస్కారాలు చాలా వరకు కనిపిస్తూ ఉన్నాయి మనకి. సో అలాగే భాగ్యాధిపతి రవి కూడా సప్తమ స్థానంలో ఉండటం వల్ల కొంత ఇక్కడ జర్నీస్, లాంగ్ జర్నీస్ కానీ, కొన్ని షార్ట్ టర్మ్లో కొన్ని కంట్రీ టు కంట్రీ జర్నీస్ కానీ ఇలాంటివి ఏర్పడే ఆస్కారాలు ధనురాశి వారికి ఉన్నాయి. వారాంతానికి శుక్ర శనివారాల్లో చంద్రుడి చతుర్థ స్థాన సంచారం, రాహువు కూడా చతుర్థంలో ఉన్నారు. ముఖ్యంగా గృహపరమైన విషయాల్లో తొందరపాటు వద్దు. ప్రాపర్టీస్ విషయంలో కానీ, ఇల్లు చూస్ చేసుకునే విషయంలో కానీ, వాహనాలు కొనే విషయంలో కానీ. సో ఇక్కడ ఎందుకంటే చతుర్థంలో రాహు ఉండటం, అలాగే గురుడు కూడా షష్టమ స్థాన సంచారంలో ఉండటం వల్ల చాలా వరకు కూడా ఇక్కడ కొంతవరకు మదర్కి సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించి కానీ, ప్రాపర్టీస్కి సంబంధించిన విషయాల్లో కానీ, లోన్స్ తీసుకునే విషయాల్లో వెహికల్కి కానీ, ప్రాపర్టీ లోన్స్ కానీ తీసుకునే విషయంలో చాలా వరకు ఆలోచన ఎక్కువ చేయాలి. లోన్ తీసుకోవడం ఈజీగానే ఉంటుంది కానీ ఈ టైంలో ఆ డెసిషన్ తీసుకున్న ప్రాపర్టీ కానీ, ఆ వెహికల్ కానీ అది కరెక్ట్గా ఉందా లేదా, ఉంటుందా, మనకు అంత అవసరమా లేదా, ఇవన్నీ ఈ లోన్ తీసుకున్నంత కట్టగలమా లేదా, కంపల్సరీ ఇవన్నీ చూసుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ధనుసు రాశి వారికి కనిపిస్తూ ఉంది. సో అదేవిధంగా ఉద్యోగపరమైన విషయాల్లో కూడా చాలా ఎమోషన్. ఒకప్పుడు ఎలా ఉండేవాడిని, ఇప్పుడు ఎలా ఉన్నాను. ఎందుకంటే చతుర్థంలో రాహు ఉండటం, దశమంలో కేతు ఉండటం వల్ల ఇలాంటి ఫీలింగ్స్ కొంచెం కలుగుతూ ఉంటాయి. బట్ ఈ రాశికి మనకి మెయిన్గా ఏంటంటే ఇక్కడ రాశ్యాధిపతి కొంచెం షష్టమ స్థానంలో ఉన్నారు కాబట్టి ఆరోగ్య సమస్యలు కొంచెం అడపా కొంచెం ఇబ్బంది పెడుతుంటే వాటిలో మనం ఎదుర్కొని ముందుకెళ్తుండాలి. అంటే రాశికి మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్కి ఛార్జింగ్ పెట్టాలి ఫస్ట్. కాబట్టి దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచిన సన్నివం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. అంటే మధ్యలో ఛార్జింగ్ ఆగిపోకుండా మీ రాశికి ఛార్జింగ్ పెట్టుకుంటే ఆరోగ్య సమస్యలు ఏమీ రాకుండా ఉంటాయి. సో ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. ముందు ఆరోగ్యం ఉంటేనే ఇంకేదైనా చేయగలుగుతాం. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీగా చెప్తున్నాను నేను. సో నెక్స్ట్ ఈ రాశికి సప్తమ స్థానంలో రవి యొక్క సంచారం వల్ల కొంచెం మ్యారిటల్ లైఫ్లోను వ్యాపార పరంగా సేమ్ మళ్ళీ ఆరోగ్యానికి సంబంధించి కొంచెం ఇబ్బందులు. కాబట్టి జపా కుసుమ సంకాసం రవిని అగ్ర శాంతి మంత్రం చేసుకోవటం వల్ల ధనుర్రాశి వారికి ఇంకా బాగుంటుంది. మకర రాశి వారికి సంబంధించి చూద్దాం. మకర రాశి వారికి తృతీయంలో రాహువు, పంచమంలో గురుడు, షష్టమంలో రవి, షష్టమంలో బుధుడు. ఇక్కడ 4 గ్రహాల యొక్క అనుకూలత మకర రాశి వారికి మనకి కనిపిస్తుంది. అదేవిధంగా 12, 1, 2, 3 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. సోమ మంగళ ఇక్కడ శుక్ర శని 4 రోజులు కూడా వీరికి అనుకూలంగా ఉంది. మకర రాశి వారికి మనం చూసినట్టయితే కనుక 12th హౌస్ నుంచి చంద్రుని యొక్క సంచారం అనేది మొదలవుతూ ఉంటాం. ఈ రాశికి పరాక్రమ స్థానంలో రాహు అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తున్నారు. మంచి ధైర్య సాహసాలను ఇస్తున్నారు. అలాగే ఇప్పుడు మారిన గురుడు కూడా పంచమ స్థానంలో సంతానపరమైన విషయాల్లోనూ, ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లోనూ అద్భుతమైన రిజల్ట్స్ని మకర రాశికి అందిస్తుండగా రవి బుద్ధుల యొక్క షష్టమ స్థాన సంచారం
ఇక్కడ కాంపిటీటర్స్ కానీ మీ ఎనిమీస్ శత్రు పీడకి సంబంధించిన విషయాల్లో కానీ ఆరోగ్య సమస్యల్ని మీరు అధిగమించే విషయాల్లో మీకున్న ప్రాబ్లమ్స్ని అధిగమించే విషయాల్లో ఇక్కడ మంచి అనుకూలతలు కనిపిస్తున్నాయి. సో ఈ విధంగా మకర రాశి వారికి మనం చూసినట్టయితే వారం ప్రారంభం ఇక్కడ మనకి ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడానికో అది మెడికల్ ఎక్స్పెన్సెస్ కానీ లేకపోతే మీకున్న సమస్యలు ఏవైతే మిమ్మల్ని వెంటాడుతున్నాయో వాటిని మీరు అధిగమించడానికి వాటిని జయించడానికి మరి ఏదైనా ప్రాబ్లం ఉంటే మరి దాన్ని అధిగమించాలంటే ఎంతో కొంత ఖర్చు చేయక తప్పదు కదా. సో కాబట్టి ఇలాంటివి తప్పించి మీకున్న ప్రాబ్లం సమస్య నుంచి ఆ సమస్యను అధిగమించడానికే పెట్టే ఖర్చులు తప్పించి అది మెడికల్గా కానీ ఆరోగ్యానికి సంబంధించి కానీ అప్పులకి సంబంధించి కానీ అలాగే మీకు కాంపిటీటర్స్కి సంబంధించి కానీ ఏదైనా. సో వారం ప్రారంభం మాత్రం వీటికి సంబంధించిన విషయాల్లో చిన్నపాటి ఎక్స్పెన్సెస్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. సోమ మంగళవారాల్లో మకర రాశి వారికి ఎంత లేదన్నా ఇక ఏలినాటి శని ఎండింగ్కి వచ్చారు, వీళ్ళు థర్డ్ ఫేజ్ నడుస్తూ ఉన్నాయి. సో ఇక్కడ కుటుంబపరమైన విషయాల్లో వీళ్ళకి ఆర్థిక పరంగా ఎక్కువగా ఫైనాన్స్ మీద మనీ పరమైన విషయాల మీద వీళ్ళ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. వీళ్ళకి వీళ్ళ ఫ్యామిలీని లీడ్ చేయడం, వీళ్ళకి వీళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన బాధ్యతల్లో ఆర్థిక పరమైన ఖర్చుల గురించిన విషయాల్లో ఎక్కువగా చొరవ తీసుకోవటం, మనీ వాల్యూ ఎక్కువ తెలిసి రావటం మకర రాశి వారికి ఇక్కడ చెప్పదగిన విషయంగా మనం చెప్పచ్చు. బుధ గురువారాల్లో చూస్తే కనుక ఈ రాశి వారికి వచ్చే 3-4 నెలల్లో చాలా చేంజెస్, ఇక్కడ శని వక్రం అనేది జరుగుతుంది కాబట్టి మనం అన్ని రాశులకి వీడియోస్ చేసాం. సో మకర రాశి కూడా ప్రత్యేకంగా శని వక్రం గురించే వీడియో మీరు చూడొచ్చు. ఈ మంత్ ఎండ్లో శని వక్రిస్తున్నారు కాబట్టి ముఖ్యంగా 3-4 నెలల్లో వచ్చే ఖర్చుల గురించి వీళ్ళ ఆలోచనలు ఎక్కువగా ఈ వారం ఉండే ఆస్కారాలు ఉన్నాయి. అలాగే ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు, ఫైనాన్షియల్ అండ్ ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లోనూ ఆలోచనలు ఎక్కువగా ఈ సమయంలో ఉండే ఆస్కారాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ రాశికి వారాంతంలో శుక్ర శనివారాల్లో చూసినట్టయితే కనుక తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, తృతీయంలో చంద్రుడు యోగిస్తాడు, రాహు కూడా యోగిస్తాడు. సో కాకపోతే వీళ్ళ పరాక్రమంలో, వీళ్ళ ధైర్యంలో, వీళ్ళ సాహసంలో, వీళ్ళకు ఉన్న పరాక్రమంలో చిన్నపాటి డౌట్స్ ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సో చంద్రరాహువుల తృతీయ స్థాన సంచారం, సో తప్పకుండా ఆ పని ఏదైతే పరాక్రమ స్థానంలో ఉన్న రాహువు చంద్రుడు ఉండటం వల్ల మంచి విల్ పవర్తో నా వల్ల అవుతుంది అనుకుని మీరు తప్పకుండా ముందుకు వెళ్ళినట్టయితే మకర రాశి వాళ్ళకి సంబంధించి పంచమంలో ఉన్న గురుడి యొక్క అక్కడ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, తృతీయంలో రాహు కూడా యోగిస్తున్నారు కాబట్టి ఇక్కడ త్రూ యువర్ సెల్ఫ్ ఎఫర్ట్, అలాగే మీ యొక్క త్రూ యువర్ మీరు డేరింగ్గా తీసుకునే స్టెప్స్, సో వాటి వల్ల తప్పకుండా ఇక్కడ మీకు కొంత అనుకూలమైన ఫలితాలే ఉండే ఆస్కారాలు ఉన్నాయి. పంచమ స్థానంలో ఉన్న గురుడు సంతాన పరంగా, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా శుభ ఫలితాలను ఇస్తూ ఉంటాడు కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు. సో ఈ మకర రాశి వారికి మనం చూసినట్టయితే కనుక వివాహ సంబంధాలు చూసే విషయంలో కొంతవరకు వీళ్ళకి నచ్చిన సంబంధాలు వీళ్ళు వెతుక్కునే ఆస్కారాలు ఉన్నాయి. నాకు నచ్చినట్టుగా నేను సంబంధం చేసుకుంటాను, నాకు నచ్చిన సంబంధం వస్తే చేసుకుంటాను అనే ఆస్కారాలు ఈ మకర రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే వీళ్ళకి ఏలినాటి శని లాస్ట్ ఫేసు, శుక్రుడు షష్టమ స్థాన సంచారంలో ఉంటాం. అంటే సంతానపరంగా సంతానానికి సంబంధించిన కొన్నిపాటి సమస్యలు, లేకపోతే వాళ్ళకి ఆరోగ్యపరమైన విషయాల్లోనో సంతానపరమైన విషయాల్లో కొంచెం చికాకు ఇలాంటివి కనిపిస్తూ ఉన్నాయి రాశి వారికి. సో కాబట్టి తప్పకుండా ఉద్యోగపరంగా కూడా కొన్ని ఆర్డర్స్ విషయంలో కావచ్చు, లేకపోతే అబ్స్టేకల్స్ మీరు చేసే వృత్తిలో చిన్నపాటి అవరోధాలు, ఆటంకాలు అనేవి కలిగే ఆస్కారాలు కూడా ఉన్నాయి. కాబట్టి శుక్రవారం పూట మహాలక్ష్మీదేవికి చక్కగా మల్లెపూల మాలతో ఆమెను అలంకరించుకొని లక్ష్మీ అష్టోత్తరం చేసుకోవటం వల్ల చాలా బాగుంటుంది, ఇలాంటి సమస్యలు రాకుండా. అదేవిధంగా ఇక్కడ ఏలినాటి శని, ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటూ వెళ్ళటం వల్ల ఫ్యామిలీలోనూ ఫైనాన్షియల్ పరంగా మీకు వచ్చే ఒడిదొడుకులు చాలా వరకు తగ్గుముఖం పట్టే ఆస్కారాలు ఉంటాయి. కుంభరాశి వారికి సంబంధించి చూద్దాం. కుంభరాశి వారికి తృతీయంలో కుజుడు, పంచమంలో శుక్రుడు, 2 గ్రహాల యొక్క అనుకూలత కుంభరాశి వారికి మనకి కనిపిస్తుంది. 11, 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆదివారం, బుధ, గురువారాలు 2 రోజులు అనుకూలంగా ఉంది.
కుంభరాశి వారికి మనం చూస్తే కనుక వీళ్ళకి ఏలినాటి శని పీక్స్లో ఉంటాం, రాశి మీదే ఉంటాం. అవన్నీ పక్కన పెడితే అద్భుతంగా తృతీయ స్థాన సంచారంలో ఉన్న కుజుడు వల్ల మాత్రం వీళ్ళకి అద్భుతమైన మంచి విల్ పవర్, ఆత్మవిశ్వాసం, పరాక్రమం. సో కండిషన్స్ ఎలా ఉన్నా కూడా ఆ యొక్క మొండితనం అనండి, లేకపోతే ఆత్మవిశ్వాసం అనండి, ఆ పరాక్రమ స్థానంలో ఉన్న కుజుడి యొక్క సంచారం, ఓకే యూ గివ్ ఎనీ వర్క్, నేను చేసి పడేస్తా, నువ్వు ఏ పని ఏమైనా ఇవ్వు, నా వల్ల కానిదేం కాదు, అది నేను చేయగలను అనుకునే ఈ ధైర్యం, ఈ సత్తా ఏదైతే ఉందో ఇది మీకు ప్రొఫెషనల్ లైఫ్లో చాలా వరకు కూడా ఒక పెద్ద వెపన్ లాగా, ఆయుధంలాగా ఉపయోగపడుతుంది ఈ యొక్క మానసిక స్థితి. సో దానికి కుజుడు కారకం అవుతూ ఉన్నాడు కాబట్టి వీళ్ళకి ఇక్కడ 2 గ్రహాలే అనుకూలిస్తున్నా కుజుడు మేజర్గా మంచి కలిగిస్తున్నాడు ఇక్కడ. అలాగే యోగకారకుడు ఈ రాశికి ముఖ్యంగా శుక్రుడు పంచమంలో ఉన్నాడు. సంతానపరమైన విషయాల్లోనూ, ఇన్వెస్ట్మెంట్స్ అండ్ షేర్స్కి సంబంధించిన విషయాల్లోనూ, ఎడ్యుకేషన్ లైఫ్ విషయాల్లోనూ, ఎంటర్టైన్మెంట్గా కొంత హ్యాపీగా గడపడానికి సంబంధించిన విషయాల్లో శుక్రుడి యొక్క సంచారం బాగా అనుకూలంగా ఉంది. లాభస్థానం నుంచి ఈ రాశి వారికి చంద్రుని యొక్క సంచారం మొదలవుతుంది. ఆ వల్ల చంద్రుడు అనుకూలిస్తాడు. పంచమంలో ఇక్కడ మెయిన్గా ఏంటంటే రవి యొక్క సంచారం కూడా జరుగుతుంది. సో కాబట్టి వ్యాపార నిమిత్తం మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్ మీ వ్యాపార కార్యకలాపాల కోసం మీ ఇన్వెస్ట్మెంట్స్ కొంచెం డ్రై అయ్యే ఆస్కారాలు ఉంటాయి. అలాగే ఇక్కడ ఫ్యామిలీలో కూడా కొన్ని కారణాల రీత్యా మీ సంతానంతో మిక్స్డ్ రిజల్ట్స్గా ఇక్కడ శుక్రుడు సంచారం ఉంది, అలాగే రవి కూడా సంచారంలో ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ కొంత ప్రొఫెషనల్ ఫ్రంట్లో మీకున్న వర్క్, ఆ క్రియేటివిటీ, ఆ క్రియేటివ్ వర్క్, అక్కడ మీరు చూపించాల్సిన కొన్ని నైపుణ్యతలు, ఇలాంటి వాటి వల్ల కొంచెం సంతానపరమైన విషయాల మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయలేకపోతుంటారు. అంటే మిక్స్డ్ అప్ రిజల్ట్స్గా ఇక్కడ పంచమ స్థానంలో ఉన్న రవి శుక్రుల వల్ల మేజర్గా అటు ఒక రకంగా శుక్రుడు ఇచ్చే రిజల్ట్స్, ఇంకో రకంగా రవి ఇచ్చే రిజల్ట్స్, కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా ఫైనాన్షియల్ డ్రైనెస్, సంతానపరమైన విషయాల్లోనూ మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్లో అండ్ వచ్చే అవుట్పుట్లో చాలా వరకు ఇక్కడ సరే అనుకున్నాం. సో 100 అనుకుంటే అక్కడ మనకి సరే 100లో 60 అవుతుంది అనుకుంటే 35 అయ్యింది కానీ అనుకునేటట్టు ఉంటాయి. బట్ శుక్రుడు కూడా ఉండటం వల్ల బ్యాలెన్స్డ్గా వెళ్తూ ఉంటుంది. మీ ఎక్స్పెక్టేషన్స్ విషయంలో ఏ విషయాలు అయితే మీరు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారో, ఎడ్యుకేషన్ కానివ్వచ్చు, ఎనీ ఎక్స్పెక్టేషన్. సో అలాగే ఇక్కడ ఈ రాశి వారికి సంబంధించి సోమ మంగళవారంలో 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం అనేది జరుగుతుంది. సో కాబట్టి కొంచెం ఈ కుంభరాశి వాళ్ళు జనరల్గానే ఏలినాటి శనిలో కొంత గత 3 సంవత్సరాలుగా కొంత ఆరోగ్యపరంగా కొంచెం నలుగుతూ వస్తూ ఉన్నారు కాబట్టి కొంచెం ఆరోగ్యపరమైన విషయాల్లోనే కొంచెం ఎక్కువ స్ట్రెస్ అలా ఉంటుంది కొంచెం. సో దానికి సంబంధించి ఎఫెక్ట్ గత 2 సంవత్సరాలుగా ఉన్న ఎఫెక్ట్ వాటికి సంబంధించిన విషయాల్లో కొంత ఈ సోమ మంగళవారాల్లో ఆ నీరసం ఇంకా తగ్గలేదు అన్నట్టు ఉంటుంది. సో బుధ గురువారాల్లో చూస్తే కనుక రాశిలోనే చంద్రుని యొక్క సంచారం. సో ఈ కుంభరాశి వారికి సంబంధించి మెయిన్గా సో ఆరోగ్య పరిస్థితులకి సంబంధించిన విషయాల్లో కొంత కేర్ తీసుకోవాల్సిన అవసరం బుధ గురువారాల్లో వీరికి కనిపిస్తుంది. అలాగే వచ్చే 3-4 నెలల్లో కూడా చాలా వచ్చే మార్పులు చేర్పులు చేంజెస్ ఏవైతే ఉన్నాయో అది మీ మ్యారిటల్ లైఫ్ మీద కానీ, బిజినెస్ మీద కానీ, క్లోజ్ రిలేషన్స్లో ఎటువంటి ప్రభావం చూపిస్తుందో అనుకునే ఒక ఆలోచన కూడా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. ఎందుకంటే శని వక్రిస్తున్నారు ఈ మంత్ ఎండ్కి. ఆల్రెడీ అన్ని రాశులకి వీడియో చేసాం. సో అది కూడా ప్రత్యేకంగా మీరు కూడా చూడొచ్చు ఆ వీడియో కూడా. సో వారాంతానికి శుక్ర శనివారాల్లో చూస్తే కనుక ద్వితీయ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం. ఏదో తెలియకో తెలుసో కొన్ని వాటిలో ఇన్వెస్ట్ చేసిన డబ్బులు వస్తాయనుకోవటం, అనవసరంగా ఫికిల్ మైండెడ్గా పోగొట్టుకోవటం, ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఇక్కడ ఎంత వచ్చినా డబ్బులు చాలట్లేదు ఆ పరిస్థితి అన్నట్టు ఉంటుంది కుంభరాశి వాళ్ళకి. శుక్ర శనివారాల్లో ఈ విషయంలో కొంత కేర్ తీసుకోవడం అనేది మంచిది. ఎందుకంటే ఈ టైంలో మీ పార్ట్నర్స్ వెల్త్ కానీ, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ కానీ అంతగా మీకు కలిసి వచ్చే ఆస్కారాలు లేకపోవడం వల్ల ఒక ఇన్కమ్ సోర్స్ తగ్గిపోయినట్టు ఉంటుంది పరిస్థితి. సో ఈ రాశికి మనం చూస్తే కనుక మరి అష్టమంలో రవి, బుధుడు అంటే చాలా 2 గ్రహాలు యోగిస్తే 7 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి నవగ్రహ ప్రదక్షిణ చేసుకొని చక్కగా 27 సార్లు శివాలయాన్ని దర్శించుకుంటే
కుంభరాశి వారికి ఇంకా అల్టిమేట్ రిజల్ట్స్ వస్తాయి, దానిలో నో డౌట్. మీనరాశి వారికి సంబంధించి వద్దాం. మీనరాశి వారికి చతుర్థంలో బుధుడు, చతుర్థంలో శుక్రుడు, ఈ 2 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. ముఖ్యంగా అర్ధాష్టమ రవిదోషం ఉన్నప్పటికీ బుధ శుక్రులు మిత్ర స్వక్షేత్రాల్లో ఉండటం వల్ల కొంత మానసికమైన ప్రశాంతత, చాలా వరకు కూడా కొంత కంఫర్ట్స్ వెహికల్ కంఫర్ట్స్ కానీ ప్రాపర్టీస్కి సంబంధించిన విషయాల్లో కానీ బుధ శుక్రుల యొక్క యుతి చతుర్థ స్థానం పరంగా కొంత ప్లెజెంట్నెస్ని, మానసికంగా కొంత ప్లెజెంట్నెస్ని ఇస్తూ ఉన్నాయి. బట్ ఇది మిక్స్డ్ రిజల్ట్స్కి ఉండే ఆస్కారాలు ఉన్నాయి. దశమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంటాం, అలాగే అక్కడ ఆ దశమాధిపతి అక్కడ ఆ గురుడి యొక్క ట్రాన్సిట్ కూడా తృతీయంలో ఉంటాం, అలాగే చతుర్థంలో రవి ఉంటాం. సో మీ ప్రొఫెషన్ అంతా కూడా మీ సెల్ఫ్ ఎఫర్ట్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. జాబ్లో మీరు ఎప్పుడు పెట్టనంత సెల్ఫ్ ఎఫర్ట్స్ అంటే మీకు మీరుగా స్వయం కృషి చేయాల్సి వచ్చే ఆస్కారాలు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే అర్ధాష్టమంలో రవి ఉండటం వల్ల దానివల్ల మీ మానసిక ప్రశాంతత, ఇన్నర్ పీస్ మీకు పోయినట్టు ఫీలింగ్ ఉంటుంది. ఇంకో పక్క ఏంటంటే రవి అర్ధాష్టమ స్థానంలో ఉంటుంది, డొమెస్టికల్ రెస్పాన్సిబిలిటీస్, గృహపరమైన బాధ్యతల రీత్యా యువర్ లెస్ ఫోకసింగ్ ఆన్ యువర్ ప్రొఫెషనల్ లైఫ్. ప్రొఫెషనల్ లైఫ్లో పక్క కష్టంతోనే కష్టపడాల్సి వస్తుంది, అలాగే మీకు గృహపరంగా ఏర్పడుతున్న రెస్పాన్సిబిలిటీస్ వల్ల ప్రొఫెషన్ మీద ఒక పక్క జాస్ పట్టలేకపోతుంటారు. ఇలాంటి సిచ్యువేషన్స్ మీన రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. సోమ మంగళవారాల్లో చంద్రుడి 1000 స్థాన సంచారం అక్కడ మనకు కనిపిస్తుంది, అలాగే లాభస్థాన సంచారం కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసినట్టయితే కనుక ఎప్పుడైతే శని కూడా వీళ్ళకి ఏలినాటి శని నడవటం, ఫస్ట్ ఫేజ్ నడుస్తూ ఉండటం, కాబట్టి ఇక్కడ చాలా వరకు కొన్ని వచ్చిన ప్రాఫిట్స్ సమ్ వ్యాపార రీత్యా కానీ అండ్ కొన్ని గెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ కానీ అన్నీ కూడా ఇక్కడ వీళ్ళకి ఎక్స్పెన్సెస్గా కన్వర్ట్ అయిపోతూ ఉంటాయి. సో బుధ గురువారాల్లో వీళ్ళ చూసినట్టయితే కనుక మనకి 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం నడుస్తుంది రాశి వారికి సంబంధించి. సో 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉండటం మేజర్గా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్, షేర్స్ విషయంలో కానీ స్పెక్యులేషన్ విషయంలో కానీ ఈ బుధ గురువారాల్లో నాన్ సింక్గా ఉంటుంది. మీరు అనుకున్న పని ఒకటి జరిగేది ఒకటిలాగా ఉండే ఆస్కారాలు ఉన్నాయి, కాబట్టి ఈ విషయంలో ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇక వారం తనకి శుక్ర శనివారాలు చూస్తే రాహు సంచారం రాశిలో జరుగుతుంది, రాశికి చంద్రుడు కూడా ఉన్నారు ఆల్రెడీ. సో చాలా వరకు కూడా ఈ రాశి వారికి సంబంధించి ఒక టెన్స్తో కూడిన మైండ్ ఇక్కడ బుధ గురు శుక్ర శనివారాల్లో నడుస్తూ ఉంటుంది. వారాంతం వరకు అనేకమైన ఆలోచనలు, ఏం చేద్దాం ఏం చేయాలి అనే ఆలోచనలు శుక్ర శనివారాల్లో చంద్రరాహులు ఇద్దరు కూడా రాశిలో ఉండటం వల్ల సో కొంతవరకు ఇక్కడ ఏంటంటే ఇక మన సెల్ఫ్ ఎఫర్ట్ మన కష్టపడక తప్పదు, ఎందుకంటే రాశి అధిపతి గురుడు తృతీయంలోకి వచ్చాడు, మనం కష్టపడక తప్పదు. సో ఈ సమయంలో ఏం చేయాలి అనే ఆలోచనలు చాలా వరకు ఇక్కడ మనకి మీన రాశి వాళ్ళకి ఎలివేటెడ్గా కనిపిస్తున్నాయి. సో ఇక్కడ వీళ్ళకి మెయిన్గా మనం చూస్తే కనుక ఏలినాటి శని వ్యయంలో ఉండటం ఒకటి, అర్ధాష్టమ రవి దోషం ఒకటి, ఈ రెండు ఎక్కువగా ఇబ్బందిగా ఉన్నాయి. కాబట్టి జపాకుస్మ సంకాసం రవి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవడం చాలా మంచిది. అలాగే వచ్చే 3-4 నెలల్లో కూడా ఖర్చులు ఉండబోతున్నాయి చాలా, వీటికి సంబంధించి అలాగా అనే ఒక రకమైన ఆలోచన కూడా బుధ గురువారంలో ఎక్కువగా ఉంటుంది. సో ఎందుకు అంటే ఈ మంత్ ఎండ్కి శని వక్రిస్తున్నారు. సో అన్ని రాశులకి వీడియో చేయడం జరిగింది, మీరు కూడా ఆ వీడియో చూడవచ్చు. అంటే ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటూ వెళ్ళడం, అలాగే రవికి జపాకుస్మ సంకాసం చదువుకోవటం వల్ల ఇక్కడ మానసిక ప్రశాంతకి సంబంధించి అంటే డొమెస్టికల్గా ఏర్పడే అనేకమైన రెస్పాన్సిబిలిటీస్ మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా, సో అలాగే వచ్చిన గెయిన్స్ని ప్రాఫిట్స్ని ఎక్కువ లాస్ అండ్ ఎక్స్పెన్సెస్గా కన్వర్ట్ అవ్వకుండా ఉండటం కోసం ఈ 2 రెమెడీస్ చేసుకుంటే మీన రాశి వాళ్ళకి మంచిది. ఈ సమయంలో ప్రొఫెషనల్ రీత్యా కష్టపడితే ఫలితం దక్కుతుంది అనుకుని పనిచేయండి, తప్పకుండా గ్రోత్ అదే వస్తుంది. సో ఇక మ్యాచెస్ చూసే విషయంలో కూడా మీన రాశి వారికి ప్రజెంట్ అయితే కనుక కొంత అనుకూలమైన ఫలితాలు, ఇక్కడ రాహుకేతు ట్రాన్సిట్ రాశిలోను సప్తమంలోనూ ఉండటం వల్ల కొంచెం తక్కువగా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి మ్యాచెస్ చూసుకున్నా కూడా కొంచెం ఎక్కువ వెరిఫికేషన్ చేసుకోవడం అనేది మంచిది. సో ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఈ వారం ఈ విధంగా ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్.
ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.